క్లోజ్ యువర్ ఐస్. నెమ్మదిగా ఐస్ క్లోజ్ చేయాలి. నెమ్మదిగా పూర్తిగా శ్వాసను తీసుకుంటూ విడవాలి. నెమ్మదిగా పూర్తిగా శ్వాసను పీల్చుకుంటూ విడవాలి. శ్వాసపై దృష్టి ఉంచి నెమ్మదిగా పూర్తిగా శ్వాసను పీల్చుకుంటూ విడవాలి. మనస్సుని ప్రశాంతంగా ఉంచండి. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థించండి. ఆరోగ్యాన్ని, ఏకాగ్రతని, ప్రశాంతతని ప్రసాదించమని ప్రార్థించండి. సంకల్పించండి. ఆరోగ్యాన్ని, ఏకాగ్రతని, ప్రశాంతతని ప్రసాదించమని సంకల్పించండి. ప్రేయర్. సే ఓం 3 times. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ ఓం గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం నమః. మనస్సుని ప్రశాంతంగా ఉంచండి. ఐస్ క్లోజ్ చేయండి. ఇష్టదైవాన్ని ఒక్కసారి ప్రార్థించండి, ధ్యానించండి. మనస్సుని ప్రశాంతంగా ఉంచండి. ఇష్టదైవాన్ని ధ్యానించండి. Slowly open your eyes. నెమ్మదిగా కళ్ళు తెరవండి. జీవాత్మ పరమాత్మ యొక్క కలయికయే యోగమని చెప్పబడును. ఈ యోగాభ్యాసములో అనేక పద్ధతులు ఉన్నప్పటికీ మన ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము నియంత్రణలో ఉన్నటువంటి వ్యక్తి తన కోరికలను అదుపులో ఉంచుకొని పరమాత్మయందే దృష్టిని సారించి తన నిజస్థితిని తెలుసుకొని అవంగ మానస గోచరమైనటువంటి శ్వాసత ఆనందాన్ని అనుభవిస్తూ
ఉంటాడు. అయితే యోగాభ్యాసి ఎవరైతే తన మనస్సుని నియంత్రణ చేసుకొని ఉంటాడో, మాయా దుఃఖాలకు లోను కాకుండా పరమాత్మలో ఐక్యమై ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ఈ శరీరము మనస్సు అనేటువంటిది కలయికయ్యే యోగం అని కూడా చెప్పబడుతూ ఉంది. ఈ శరీరము మనస్సు యొక్క వివరణ అనేటువంటిది మనం క్లుప్తంగా చెప్పుకోవలసినటువంటి పరిస్థితి ఉన్నది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము ఈ పంచభూతాల కలయికతోనే ఈ స్థూల దేహం అనేటువంటిది, ఈ శరీరం అనేటువంటిది ఏర్పడినదని చెప్పబడుతూ ఉన్నది, నిర్మాణమైనదని చెప్పబడుతూ ఉంది. అలాగే సూక్ష్మ అంశయే మనస్సు అని చెప్పబడుతూ ఉంది. ఈ రెండింటిని స్థూల శరీరము అంటే సూక్ష్మ శరీరము అంటే శరీరము మనస్సు ఈ రెండిటి యొక్క సమన్వయం అనేటువంటిది యోగ సాధనలో ఆ శరీరాన్ని మనస్సుని ఆరోగ్యవంతంగాను ప్రశాంతంగాను ఉంచుకోవడానికి ఈ యోగ సాధన ఎంతో దోహదపడుతూ ఉంటుంది. ఈ శరీరము మనస్సుని నియంత్రించి పరమాత్మలో లీనమవటానికి, పరమాత్మతో కలిసి జీవించటానికి ఎంతో దోహదపడుతూ ఉంటుంది. ఈ యోగ సాధన ద్వారా ఒక క్రమ పద్ధతిలో యోగ సాధన చేసినట్లయితే ఈ శరీరాన్ని మనస్సుని నియంత్రించవచ్చు. ఆ శరీర ఆరోగ్యాన్ని మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవచ్చు. ఈ శరీరము మనస్సు యొక్క శారీరక మానసిక వికాసానికి ఎంతో దోహదపడుతూ ఉంటుంది యోగాభ్యాసము. తద్వారా ఆత్మ వికాసాన్ని పెంపొందించుకోవడానికి యోగాభ్యాసం అనేటువంటిది, యోగ సాధన అనేటువంటిది చాలా సహాయకారిగా ఉంటుంది జీవన శైలికి. సో అందుచేత మనం ఎన్నో పద్ధతులు ఉన్నప్పటికీ కూడా తన నిజ స్థితిలో ఉండడానికి కానీ యోగ సాధన ద్వారా శరీరము మనస్సు రెండు కూడా సమన్వయం చేయటానికి ఈ ఆసనములు, ప్రాణాయామ క్రియలు, ధ్యానము, ముద్రలు, బంధాలు ఇవన్నీ కూడా ఈ శరీరాన్ని మనస్సుని నియంత్రించి మనం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందడానికి యోగ సాధన దోహదపడుతూ ఉంటుంది. అందులో భాగంగా మనం యోగాభ్యాసము లో ప్రవేశిస్తూ ఉన్నాం. ముఖ్యంగా యోగాభ్యాసానికి ఈ శరీరాన్ని ప్రిపేర్ చేసుకోవడం, తయారు చేసుకోవడం అనేటువంటి ప్రక్రియల్లో భాగంగా మనకి ప్రాణ సంచలన శ్రేణి అనేటువంటి ఒక, దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే పవనముక్త ఆసన సిరీస్, లేక ఇంగ్లీష్లో చెప్పాలంటే వామప్ అని అంటాం. వీటికి ఉండేటువంటి మరి యొక్క పేరు ఏంటంటే సూక్ష్మ వ్యాయామాలు అని కూడా పేరు ఉంది. అయితే ఈ ప్రాణ సంచలన శ్రేణి అనేటువంటిది, ప్రాణం అంటే జీవశక్తి. మనం ఈ ప్రాణశక్తి శరీరములో వివిధ అవయములకు ఆ కదలికల ద్వారా ఆ ప్రాణశక్తి చేరి ఆ ప్రాణశక్తి అడ్డంకులను తొలగించి చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ ప్రాణ సంచలన శ్రేణి అనేటువంటి దోహదపడుతూ ఉంటుంది. సహజంగా ఈ ప్రాణ సంచలన శ్రేణిలో చిన్న చిన్న వ్యాయామాలు, సూక్ష్మ వ్యాయామాలు ఉంటాయి.
ఈ సూక్ష్మ వ్యాయామాలన్నీ కూడా కళ్ళకి, మెడ, చేతులు, కాళ్ళు, అలాగే వెన్నుముకకు సంబంధించేటువంటి సూక్ష్మ వ్యాయామాలు ఉంటాయి. ఈ ఈ భాగాల్లో మనకి వివిధ రకాలైన రుగ్మతల నుండి బయటపడడానికి, అక్కడ ఉండేటువంటి నొప్పులు కానీ, అక్కడ ఉండేటువంటి ఒత్తిళ్లు కానీ పోగొట్టుకోవడానికి ఈ సూక్ష్మ వ్యాయామాలు ఎంతో దోహదపడుతూ ఉంటాయి. ఈ సూక్ష్మ వ్యాయామాలు అంటే ఏ మూమెంట్ చేస్తామో ఆయా రీజన్స్, అంటే ఆయా జాయింట్స్, మజిల్స్ అన్నీ కూడా ప్రాణశక్తి పెంపొందించి అక్కడ ఉండేటువంటి రుగ్మతల్ని, బాధల్ని పోగొట్టుకోవడానికి చాలా దోహదపడుతూ ఉంటాయి. ఈ ప్రాణశక్తిలో అడ్డంకులు అనేటువంటివి, ఆ ప్రాణశక్తిలో అడ్డంకులు వివిధ రకాలుగా మనకు కలుగుతూ ఉంటాయి. మనం తినేటువంటి ఆహారం ద్వారా, మనం నిద్ర ద్వారా, ఒత్తిళ్ల ద్వారా, ఉద్రేకాల ద్వారా, రకరకాల కారణాల్లో, దీర్ఘకాలిక రోగాల ద్వారా ఆ ప్రాణశక్తి సరిగ్గా ప్రవహించకపోవడం వల్ల వివిధ రకాల అనారోగ్యాలు కలుగుతూ ఉంటాయి. వాటిలో భాగంగా మజిల్స్లో కానీ, అంటే కండరాల్లో కానీ, నాడుల్లో కానీ బాధలు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. వాపులు, నొప్పులు, వివిధ రకాల బాధలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి. ఆయా బాధల నుండి బయటపడాలి అంటే మనం చక్కగా ఒక సిస్టమేటిక్గా, ఒక క్రమ పద్ధతిలో అభ్యాసం చేస్తున్నట్లయితే ఆ బాధల నుండి బయటపడడానికి చాలా బాగా ఈ ప్రాణ సంచలన శ్రేణి దోహదపడుతూ ఉంటుంది. అయితే ఈ ప్రాణ సంచలన శ్రేణి అనేటువంటిది మన కండరాల్లోని, నాడుల్లోని, జాయింట్స్లో ఉండేటువంటి స్టిఫ్నెస్ని తొలగించి, అంటే బిగుతుగా ఉంటాయి. ఈ ప్రాణశక్తి సరిగ్గా ప్రవహించకపోవడం వల్ల ఆ ప్రాణశక్తి చక్కగా ప్రవహించడం వల్ల ఆయా మూమెంట్స్, ఆ కదలికలు ఇవ్వడం ద్వారా, ప్రాణశక్తి ప్రవహించడం ద్వారా ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది చాలా వరకు మన రోగాలను పోగొట్టుకోవడానికి దోహదపడుతూ ఉంటుంది. సహజంగా స్టిఫ్గా ఉండేటువంటి ఏదైనా ఒక పుల్లని విరిచినట్లయితే అది వెంటనే విరిగిపోతూ ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీగా ఉండేటువంటిది ఒక రబ్బర్ని ఎలా తిప్పినా కూడా మళ్ళా దాని సహజ స్థితికి వస్తుంది. అదేవిధంగా మన బాడీలో ఉండే స్టిఫ్నెస్ని తగ్గించి ఫ్లెక్సిబిలిటీ, అంటే ఎలాసిటీగా మన శరీర భాగాల్ని, మన జాయింట్స్ని, మన మజిల్స్ని, నర్వ్స్ని కూడా ప్రిపేర్ చేస్తుంది ఈ సూక్ష్మ వ్యాయామాలు. ఈ సూక్ష్మ వ్యాయామాలు చేసేటప్పుడు తప్పనిసరిగా ఎక్కడైతే కదలిక ఇస్తూ ఉంటామో ఆ కదలిక మీద పూర్తిగా మన యొక్క దృష్టి, మనస్సుని ఏకాగ్రం చేసి శ్వాసతో పాటుగా చేయాలి. సో ప్రతి మూమెంట్ కూడా మనం చక్కగా ఈ వార్మప్ అనేటువంటిది శ్వాసతో పాటుగా చేయడం జరుగుతుంది. వీలైనంత వరకు కళ్ళు మూసుకొని చక్కగా ఒక్కసారి ఫస్ట్ టైము చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ని చూస్తూ చేయాలి. తర్వాత తప్పనిసరిగా కళ్ళు మూసుకొని మనం ఎక్కడైతే కదలిక జరుగుతుందో దాని మీదే మన యొక్క దృష్టిని, మనస్సుని ఉంచి శ్వాసను కూడా గమనిస్తూ ఈ అభ్యాసాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా ఈ శరీరము, మనస్సు కూడా సమన్వయం అవడం, ఆ కలయిక అనేటువంటిది జరుగుతుంది. దాన్ని అలా చేస్తేనే యోగము అంటాం. అంచేత ఇక్కడే మన శరీరాన్ని, మన మనస్సుని యోగాభ్యాసంలో ఆ శరీరం మీద, మనసు మీద దృష్టిని పెంపొందించుకోవడం, ఆ దృష్టిని పెంపొందించుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ అలవాటు చేసుకుంటే త్వరితగతిన మనకి యోగాభ్యాసం వల్ల ఏకాగ్రత, ప్రశాంతత ఇవన్నీ కూడా మనకి దోహదపడుతూ ఉంటాయి. సో ఈ విషయాలు తప్పనిసరిగా గమనంలో ఉంచుకొని అభ్యాసాన్ని చేయండి. అయితే మన యోగాభ్యాసంలో ఈ ప్రాణ సంచలన శ్రేణిలో కళ్ళు, మెడ, చేతులు, కాళ్ళు, వెన్నుముకకు సంబంధించేటువంటి మూమెంట్స్ ఉంటాయి. ఆయా మూమెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం చేయబోతున్నాం. కింద నుంచి పైకి వెళ్తూ ఉన్నాం. ఫస్ట్ లెగ్ మూమెంట్స్. అందరూ కూడా కాళ్ళని ముందుకు చాపుకోవాలి.
కాళ్ళు తిన్నగా ముందుకు చాపుకోవాలి. చేతులు సపోర్ట్ యువర్ హ్యాండ్స్ బ్యాక్. ఈ చేతులు నడుం భాగానికి సపోర్టివ్గా ఉంచుకోవాలి. దీన్ని సమస్థితి అంటాం. పాదాలు రెండు దగ్గరగా ఉండాలి. నడుం స్ట్రైట్గా ఉండాలి. చేతులు నడుం వీపు భాగానికి బాడీకి సపోర్టివ్గా ఉండాలి. ఇప్పుడు మనం చేయబోయేటువంటి మూమెంట్ లెగ్ మూమెంట్. సో ఆ లెగ్ మూమెంట్స్ ఫస్ట్ టోస్ బెండింగ్. కాళ్ళు వేళ్ళు మాత్రమే శ్వాసని విడుస్తూ ముందుకి వంచాలి. గాలి పీల్చుకుంటూ కాళ్ళు వేళ్ళని పైకి వెనక్కి బెండ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. నిదానంగా శ్వాసని విడుస్తూ ముందుకు వంచాలి. ఎంత వీలైతే అంత. పాదం కదలకూడదు. యాంకిల్ మూమెంట్ ఉండకూడదు. ఓన్లీ కాళ్ళ వేళ్ళ మీదే దృష్టిని ఉంచి చేయాలి. అప్ ఇన్హేల్. గాలి విడుస్తూ నెమ్మదిగా కాళ్ళ వేళ్ళ ముందుకు వంచాలి. 2 ఇన్హేల్ అప్. గాలి పీల్చుకుంటూ పైకి. గాలి విడుస్తూ 1 కాళ్ళ వేళ్ళ ముందుకి. గాలి పీల్చుకుంటూ అప్. గాలి వదులుతూ కాళ్ళు వేళ్ళ ముందుకు వంచాలి. గాలి పీల్చుకుంటూ కాళ్ళు వేలు పైకి. రిలాక్స్. Close your eyes. Legs between 1 feet distance. Sitting దండాసన్ అంటాం. కూర్చునేటప్పుడు శరీరం రిలాక్స్ అవడానికి ఈ ఆసనాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. రిలాక్స్ అవ్వడానికి దీన్ని దండాసన్ అంటాం. పాదాల మధ్య అడుగు దూరం. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఇడవాలి. శ్వాసని గమనించాలి. సమస్థితి. పాదాలు రెండు దగ్గరగా. యాంకిల్ బెండింగ్. పాదాలు పూర్తిగా ముందుకు వంచాలి. గాలి విడుస్తూ ఎంత వీలైతే అంత. డు నాట్ స్ట్రైన్. డోంట్ బెండ్ యువర్ నీస్. మోకాలు బెండ్ అవ్వకూడదు. పాదాలు పూర్తిగా ముందుకు వంచాలి. మీ యొక్క దృష్టి యాంకిల్ పైన ఉంచాలి. గాలి పీల్చుకుంటూ పైకి. గాలి విడుస్తూ పూర్తిగా ముందుకు వంచాలి. 2 గాలి పీల్చుకుంటూ పైకి. గాలి విడుస్తూ పూర్తిగా ముందుకి. గాలి పీల్చుకుంటూ పైకి. గాలి విడుస్తూ పూర్తిగా పాదాలను ముందుకు వంచండి. డు నాట్ స్ట్రెయిన్. యాజ్ పాసిబుల్ యాజ్ బెండ్. గాలి పీల్చుకుంటూ పైకి. గాలి విడుస్తూ ముందుకి. శ్వాస తీసుకుంటూ పైకి. శ్వాస విడుస్తూ ముందుకి. రిలాక్స్. దండాసన్. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ ఇడవాలి. ఎక్కడ కదలిక జరుగుతుందో అక్కడే మన యొక్క దృష్టిని ఉంచడానికి ప్రయత్నించండి. సమస్థితి. పాదాలు రెండు దగ్గరగా. యాంకిల్ రొటేషన్. పాదాలు పూర్తిగా ముందుకు వంచాలి. రైట్ సైడ్ రొటేట్ క్లాక్ వైజ్. అప్వర్డ్ ఇన్హేల్ అంటే పైకి వచ్చేటప్పుడు గాలి పీల్చుకోవాలి. మళ్ళా ముందుకు వంచేటప్పుడు గాలి గుండ్రంగా తిప్పుతూ గాలి వదలాలి. 1 2 రొటేట్ క్లాక్ వైజ్. నెమ్మదిగా మీ యొక్క దృష్టి మనస్సు యాంకిల్ పైన ఉంచి తిప్పాలి. 3 4 పాదాలు రెండు దగ్గరగా ఉండాలి. మోకాలు బెండ్ చేయకూడదు. 5 రివర్స్ యాంటీ క్లాక్ వైజ్. నెమ్మదిగా గుండ్రంగా తిప్పాలి. మీ యొక్క దృష్టిని యాంకిల్ పై ఉంచాలి. 2 పైకి వెళ్ళేటప్పుడు గాలి పీల్చుకోవాలి. ముందుకి వంచేటప్పుడు గాలి వదలాలి. 3 4 5 రిలాక్స్. దండాసన్. చేతులు ఈ విధంగా ప్రక్కన కూడా పెట్టుకోవచ్చు. బాడీకి ఇరువైపులుగా, లెగ్స్కి ఇరువైపులుగా చేతుల్ని
గ్రౌండ్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా కూడా దీన్ని కూడా దండాసన్ వేరియేషన్. నెమ్మదిగా శ్వాసను తీసుకుంటూ విడవండి. 2 times. Slowly inhale, slowly breathe out. Exhale. Slowly take the breath. Inhale. Slowly breathe out. Exhale. Next movement, knee bending. మోకాలను బెండ్ చేయాలి. మోకాలు దిగుగా 2 చేతులతో పట్టుకోవాలి. రైట్ లెగ్ స్ట్రెచ్ చేయాలి. 1 బ్రీత్ అవుట్. మోకాలను బెండ్ చేసి మోకాలను ఛాతీకి దగ్గరగా తెచ్చి మోకాలకు చిన్ టచ్ చేయడానికి ట్రై చేయాలి. బ్యాక్ బోన్ షుడ్ బి స్ట్రైట్. పాదాన్ని ఈ విధంగా నిటారుగా ఉంచాలి. 2 స్ట్రైట్. కాలు తిన్నగా చాపి పాదాన్ని ముందుకు బెండ్ చేయాలి. 1 బ్రీత్ అవుట్. పాదాన్ని ఇలా వెనక్కి ఫోల్డ్ చేయాలి. మోకాలు చిన్ టచ్ చేయడానికి ట్రై చేయాలి. 2 బ్రీత్ ఇన్. 1 బ్రీత్ అవుట్. గాలి వదులుతూ ఛాతీకి దగ్గరగా తెచ్చి మోకాలు చిన్ టచ్ చేయడానికి ట్రై చేయాలి. 2 స్ట్రైట్. 1 బ్రీత్ అవుట్. 2 బ్రీత్ ఇన్. రిలాక్స్. నెక్స్ట్ వన్ లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేసి మోకాలు దిగుగా 2 చేతులతో పట్టుకోవాలి. లెఫ్ట్ లెగ్ రేజ్ చేయాలి. గాలి విడిస్తూ 1 ఛాతీకి దగ్గరగా తెచ్చి మోకాలు చిన్ టచ్ చేయాలి. 2 స్ట్రైట్. 3 బ్రీత్ అవుట్. గాలి విడిస్తూ మోకాలు బెండ్ చేసి ఛాతీకి దగ్గరగా పాదాన్ని ఇలా స్ట్రైట్ గా ఉంచాలి. వెనక్కి బెండ్ చేయడానికి ట్రై చేయాలి. మోకాలు చిన్ టచ్ చేయాలి. 2 స్ట్రైట్. 1 బ్రీత్ అవుట్. 2 breathe in. 1 breathe out. 2 breathe in. 1 breathe out. 2 breathe in. నెమ్మదిగా కాల్ డౌన్ చేయాలి. రిలీజ్ యువర్ హ్యాండ్స్. సపోర్ట్ యువర్ హ్యాండ్స్ బ్యాక్. చేతులు నడుము భాగానికి దూరంగా పెట్టుకోవాలి. పాదాల మధ్య అడుగు దూరం. దండాసన్. స్లోలీ టేక్ ది బ్రీత్. ఇన్హేల్. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకోవాలి. నెమ్మదిగా పూర్తిగా శ్వాసని విడవాలి. స్లోలీ ఇన్హేల్. ఎక్సేల్. Slowly inhale, exhale. Join your legs and half butterfly. Right leg fold చేయాలి. పాదాన్ని చేతుల సహాయంతో పాదాన్ని ఎడమ తొడపై పెట్టుకోవాలి. ఈ కాళ్ళ వేలిని మోకాల్ని పట్టుకోవాలి. 2 చేతులతో ఒకదాన్ని పాదం దగ్గర పట్టుకోవాలి. కాలు వేలిని మోకాల్ని పట్టుకోవాలి. ఈ మోకాలు గ్రౌండ్ టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. 1 బ్రీత్ అవుట్. గాలి విడిస్తూ మోకాళ్ళని పైకి, మోకాలు చిన్ టచ్ చేయండి. నెమ్మదిగా గాలి పీల్చుకుంటూ మోకాల్ని గ్రౌండ్ టచ్ చేయాలి. ఈ లెగ్ స్ట్రైట్ గా ఉండాలి. ఎడమ కాలు స్ట్రైట్ గా ఉండాలి. 1 గాలి విడిస్తూ మోకాలు బెండ్, మోకాలు పైకి, మోకాలు చిన్ టచ్ చేయడానికి ప్రయత్నించాలి. 2 బ్రీత్ ఇన్. గాలి పీల్చుకుంటూ మోకాళ్ళని గ్రౌండ్ టచ్ చేయాలి. 1 బ్రీత్ అవుట్. 2 బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. 1. 2 బ్రీత్ ఇన్. 1 బ్రీత్ అవుట్. 2 బ్రీత్ ఇన్. కాళ్ళు తిన్నగా చాపుకోవాలి. దెన్ ఆపోజిట్ సైడ్.
లెఫ్ట్ లెగ్ ఫోల్డ్ చేయాలి. లెఫ్ట్ లెగ్ పాదాన్ని రైట్ థై పై పెట్టుకోవాలి. లెగ్ స్ట్రైట్ గా ఉండాలి. రైట్ లెగ్. 1 బ్రీత్ అవుట్. మోకాలిని ఛాతీకి దగ్గరగా మోకాలి కింద టచ్ చేయాలి. 2 డౌన్. 1 బ్రీత్ అవుట్. 2 బ్రీత్ ఇన్. 1 breathe out. 2 breathe in. 1 breathe out. 2 breathe in. 1 breathe out. 2 breathe in. Down. కాళ్ళు తిన్నగా ముందుకు చాపుకోవాలి. సపోర్ట్ యువర్ హ్యాండ్స్. పాదాల మధ్య అడుగు దూరం. Slowly take the breath. Inhale. Exhale. Slowly inhale. Exhale. Slowly inhale. Exhale. పాదాల దగ్గరగా. బటర్ఫ్లై. సీతాకోక చిలుక ఏ విధంగా అయితే రెక్కలు ఆడిస్తూ పైకి ఎగురుతూ ఉంటుందో అలా మనం కూడా స్మైలీ ఫేస్ తో ఈ మోకాలని ప్రక్కలకి రెక్కల్లా సీతాకోక చిలుక రెక్కల్లాగా పైకి కిందకి మూవ్ చేస్తూ ఉండాలి. 2 మోకాల్ని బెండ్ చేసి పాదాలు రెండింటిని కూడా జాయిన్ చేయాలి. పాదాలు 2 కలిపి ఉంచాలి. చేతులతో పాదాలు పట్టుకోవాలి. పాదాలకు దగ్గరగా చేతుల సహాయంతో పాదాల దగ్గరగా తెచ్చుకోవాలి. ఎంత వీలైతే అంత దగ్గరగా తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మోకాల్ని గ్రౌండ్ టచ్ చేయడానికి ట్రై చేయండి. డు నాట్ స్ట్రైన్. గాలి విడిస్తూ పైకి, గాలి పీల్చుకుంటూ డౌన్, అప్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, డౌన్, బ్రీత్ అవుట్. 1 2 breathe in, breathe out. 1 2 breathe in, breathe out. 1 breathe in. 2. కొద్ది స్పీడ్ గా ఒక 10 మూమెంట్స్ ఇద్దామండి. సీతాకోక చిలుకలాగా స్పీడ్ మూమెంట్. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. కాళ్ళు తిన్నగా ముందుకు చాపుకోవాలి. దండాసన్. పాదాల మధ్య అడుగు దూరం. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ ఇడవాలి. పాదాల దగ్గరగా. ఫోల్డ్ యువర్ లెగ్స్ అండి. సుఖాసన్. ఇప్పుడు ఈ లెగ్ మూమెంట్స్ అన్ని కూడా మన జాయింట్ లో అంటే యాంకిల్ అండ్ నీ జాయింట్, హిప్ జాయింట్ లో ఉండేటువంటి స్టిఫ్నెస్ తగ్గిస్తుంది. ఆ థై మజిల్స్ లోని తర్వాత కాఫ్ మజిల్స్ లో ఉండేటువంటి స్టిఫ్నెస్ ని పోగొడుతుంది. సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది. నిద్రలో వచ్చేటువంటి ఈ క్రామ్ ఏదైతే ఉందో ఆయా బాధల్ని, ఈ కాళ్ళ నొప్పులని, కండరాల నొప్పుల్ని కూడా పోగొట్టుకోవడానికి మూమెంట్స్ చాలా బాగా దోహదపడుతూ ఉంటుంది. మనం చేసేటువంటి ఈ మూమెంట్స్ లో ముఖ్యంగా నీ మోకాళ్ళ నొప్పులు ఉన్నట్లయితే శ్వాసతో పాటుగా నెమ్మదిగా చేసినట్లయితే ఆ మోకాళ్ళ నొప్పుల్ని తగ్గించుకోవడానికి, లేకుండా చేసుకోవడానికి చాలా బాగా దోహదపడుతూ ఉంటాయి ఈ లెగ్ మూమెంట్స్. సో నెక్స్ట్ మూమెంట్ నెక్ మూమెంట్ అండి. మెడ. నెక్ రీజన్ కు వచ్చేటువంటి బాధ ఏంటి అంటే ఒకటి స్పాండ్లైటిస్, మెడ కండరాలు బిగుతుగా ఉండడం, ఆ నర్వ్ బిగుతుగా స్టిఫ్ గా ఉండడం. సో దానిలో భాగంగానే మనకి ఈ స్పాండ్లైటిస్ అనేటువంటి ప్రాబ్లం వస్తుంది.
అలాగే నెక్ రీజియన్ లో మనకు ఉండేటువంటి గ్లాండ్ ఏంటంటే థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ అండ్ పారాథైరాయిడ్ గ్లాండ్. ఆయా గ్లాండ్స్ వల్ల మనకి చాలా నవడేస్ చాలా ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. వెయిట్ పెరిగిపోవడం, అలాగే ఋతుక్రమం సరిగ్గా లేకపోవడం, చాలా రకరకాల భయాందోళనకు గురి కావడం, ఇవి నెక్ రీజియన్ లో ఉండేటువంటి ఆ జాయింట్ మజిల్స్ ఉండేటువంటి వాటిని ఆ థైరాయిడ్ పారాథైరాయిడ్ గ్లాండ్ ని కూడా యాక్టివేట్ చేయడానికి, అంటే మనకి ఉండేటువంటి స్పాండిలైటిస్ ఏదైతే ఉందో ఆ ఆ బాధను పూర్తిగా నయం చేయడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. అయితే చాలా స్లోగా పూర్తిగా మన మెడపై దృష్టి పెట్టి చేయాలి. డు నాట్ స్ట్రెయిన్. ఎక్కడ కూడా మనం చేసేటప్పుడు మనకి పెయిన్ టచ్ అవుతుందంటే ఆయా పొజిషన్లో ఆగిపోవాలి. ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రమే. రిమైనింగ్ యాజ్ పాసిబుల్ యాజ్ టర్న్, బెండ్, ప్రక్క తిప్పడం కానీ వంచడం కానీ చేయొచ్చు. చాలా స్లోగా చేయాలి. ఏ ప్రాబ్లం ఉన్నా లేకపోయినా మనకు ఉండేటువంటి ఆ నెక్ రీజియన్ లో ఉండేటువంటి సమస్యలన్నీ కూడా క్యూర్ అవడానికి చాలా బాగా దోహదపడుతూ ఉంటుంది ఈ నెక్ మూమెంట్. స్ట్రైట్ గా ఉండాలి. మనం సుఖంగా కూర్చోవచ్చు. మోకాలపై చేతులు పెట్టుకోవాలి. హ్యాండ్ పొజిషన్ చిన్ముద్ర. బ్యాక్ బోన్ షుడ్ బి స్ట్రైట్. స్లోలీ మీరు ఎప్పుడు కూడా ఒకసారి కళ్ళు తెరిచి చూడాలి. చూసి చేసిన తర్వాత దాన్ని కొనసాగించాలి. నెక్ మూమెంట్, నెక్ అప్ అండ్ డౌన్. పూర్తిగా శ్వాస తీసుకోవాలి. గాలి వదులుతూ నెమ్మదిగా తల ముందుకు వంచాలి. చెస్ట్ చిన్ టచ్ చేయాలి. కంప్లీట్ గా తలని ముందుకు పెంచాలి. చెస్ట్ చిన్ టచ్ చేయాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తలని పైకెత్తాలి. ఎంత వీలైతే అంత వెనక్కి బెండ్ చేయాలి. గాలి విడుస్తూ నెమ్మదిగా తల ముందుకు పెంచాలి. గాలి పీల్చుకుంటూ నెమ్మదిగా తలని పైకెత్తాలి. నెమ్మదిగా శ్వాసను వదులుతూ తల ముందుకు పెంచాలి. చెస్ట్ చిన్ టచ్ చేయాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ తలని పైకెత్తాలి. Be aware on neck joint, muscles and breath. Breathe out, bend forward. Breathe in, up. Breathe out, bend forward. Breathe in, up. Relax. సహజ స్థితికి రావాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ విడవాలి. డీప్ బ్రీత్. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవాలి. నెక్స్ట్ మూమెంట్, హెడ్ టర్న్ యువర్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. మీ యొక్క దృష్టి మనస్సు పూర్తిగా మెడపైన ఉంచాలి. శ్వాస విడుస్తూ నెమ్మదిగా తలని కుడివైపుకు టర్న్ చేయాలి. డు నాట్ స్ట్రెయిన్. ఎంత వీలైతే అంత ప్రక్క తిప్పాలి. 2 స్ట్రైట్. 3 టర్న్ యువర్ లెఫ్ట్ సైడ్. గాలి విడుస్తూ ఎడం ప్రక్క తిప్పాలి. 4 స్ట్రైట్. కమ్ టు న్యాచురల్ పొజిషన్. 1 టర్న్ యువర్ రైట్ సైడ్. 2 సహజ స్థితికి రావాలి. 3 టర్న్ యువర్ లెఫ్ట్ సైడ్. గాలి విడుస్తూ ఎడం వైపు తిరగాలి. 4 గాలి పీల్చుకుంటూ సహజ స్థితికి రావాలి. 1 2 straight. 3 breathe out left side. 4 straight. 1 turn your right side. 2 straight. 3 turn your left side. 4 straight. Slowly take deep breath. Inhale and exhale 2 times. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవాలి. శ్వాస పీల్చుకుంటూ విడవాలి 2 times.
నెక్ సైడ్ బెండింగ్, తలని ప్రక్కకు వంచాలి, గాలి పీల్చుకోవాలి. నెమ్మదిగా గాలి విడుస్తూ తలని ఎంత వీలైతే అంత ప్రక్కకు వంచాలి. ఓన్లీ హెడ్ ఓన్లీ. 2 straight, 3 bend your left side, 4 straight, head bend your right side, 2 straight, 3 bend your left side, 4 straight, head bend your right side, 2 straight, 3 bend your left side, 4 straight, head bend your right side, 2 straight, breathe in, breathe out, bend your left side, 4 straight, breathe in, breathe out, 1 bend right side, 2 breathe in straight, 3 breathe out left side, 4 straight. Slowly take the breath, inhale, exhale. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ ఇడవాలి. నెక్స్ట్ నెక్ రొటేషన్, తల పూర్తిగా ముందుకి రొటేట్ చేయాలి, ముందుకు వంచి రొటేట్ చేయాలి. క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. డూ 5 times. తలని పూర్తిగా ముందుకు వంచాలి, గాలి విడుస్తూ. అప్వర్డ్ ఇన్హేల్, వీలైనంత వరకు ప్రక్కలకి, వెనుకకు, ప్రక్కకి, ముందుకి వంచాలి. ముందుకు వంచేటప్పుడు చెస్ట్ చిన్ టచ్ అయ్యేటట్టుగా రొటేట్ చేయాలి. 2, 3, 4, 5. Reverse anti-clockwise. 1, 2. Be aware on neck joint, neck muscles and nerves. పూర్తిగా దృష్టిని మెడ, కండరాల పైన, నాడుల పైన, జాయింట్ పైన ఉంచాలి. 3, 4, 5. రిలాక్స్. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఎడవాలి, శ్వాసని గమనించాలి. శ్వాసని నెమ్మదిగా తీసుకుంటూ ఇడవాలి, శ్వాసని గమనించాలి. నెమ్మదిగా పూర్తిగా శ్వాసను తీసుకుంటూ ఇడవాలి. నెక్స్ట్ హ్యాండ్ మూమెంట్స్. హ్యాండ్ మూమెంట్స్ అండి, ఈ చేతులు దృఢంగా ఉండటానికి, అలాగే ఈ చేతుల్లో ఉండేటువంటి ఫ్యాట్ అది రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా చేతులు బాగా స్ట్రాంగ్గా ఉండడానికి, షోల్డర్ జాయింట్, మజిల్స్ అన్నీ కూడా దృఢంగా ఉండడానికి ఈ హ్యాండ్ మూమెంట్ చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది. చేతులు ముందుకు చాపుకోవాలి, అప్ టు షోల్డర్ లెవెల్. ఫింగర్స్ క్లెంచింగ్, చేతి వేలు ముడవాలి, పొట్ట వేలు మడిచి పూర్తిగా గాలి వదులుతూ పిడికిలి బిగించాలి. గాలి పీల్చుకుంటూ 5 వేళ్ళు ఓపెన్ చేయాలి, ఎక్స్పాండ్ చేయాలి. 1, బ్రీత్ అవుట్, గాలి విడుస్తూ పిడికిలి బిగించాలి. గాలి పీల్చుకుంటూ స్ట్రైట్, గాలి వదులుతూ 1, గాలి పీల్చుకుంటూ ఓపెన్, గాలి వదులుతూ 1, 2, 1, 2, open. Hands down slowly.
Next movement, wrist bending. Outside, stretch your hands. అరచేతులు పూర్తిగా ముందుకు వంచాలి. 1, 2, up. 1, breathe out. 2, breathe in, up. 1, breathe out. పూర్తిగా అరచేతులు ముందుకు వంచాలి. Be aware on wrist joint. 2, up. Breathe out. 1, 2, breathe in, up. Breathe out. 1, 2, breathe in, up. Breathe out. 1, breathe in, up. Slowly hands down. చేతులు నెమ్మదిగా డౌన్ చేయాలి. హ్యాండ్ పొజిషన్ చిన్ ముద్ర. Slowly take the breath. Inhale, exhale. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ విడవాలి. రిలాక్స్. నెక్స్ట్ వన్, రిస్ట్ రొటేషన్. చేతులు తిన్నగా ముందు చాపుకోవాలి, పిడికిలి బిగించాలి. రొటేట్ క్లాక్ వైజ్. 1, 2, 3, 4. Be aware on wrist joint. 5. Anti-clockwise. 1, 2, 3, 4, 5. Relax. Open your fingers. Hands down slowly. Hand position chin mudra. Slowly breathe in, breathe out. Slowly breathe in, breathe out. Next moment, elbow bending. చేతులు తిన్నగా ముందు చాపుకోవాలి. చేతి వేలు అరచేతులు తిప్పి చేతి వేలు కలపాలి. 1, breathe out. చేతి వేలను భుజాలపై ఉంచండి. 2, breathe in straight. 1, breathe out. 2, breathe in straight. 1, breathe out. 2, breathe in straight. గాలి విడిస్తూ మోచేతులు వంచి చేతి వేలను భుజాలపై ఉంచండి. 2, breathe in straight. 1, breathe out. 2, breathe in straight. Turn your palms, hands down slowly. Chin mudra. Slowly take the breath. Inhale. Exhale. Slowly inhale. Exhale. Next, shoulder rotation అండి. Next joint, shoulder. Shoulder rotation. Sidewards, raise your hands. చేతులు ప్రక్క చాపుకోవాలి. అరచేతులు తిప్పి చేతి వేలు కలిపి మోచేతులు బెండ్ చేసి చేతి వేలను భుజాలపై ఉంచండి. రెండు మోచేతులు కలపాలి. Slowly rotate. Upward inhale. Downward exhale. మోచేతులు రెండు ఛాతి మధ్య కలపాలి. Upward inhale. 2. వీలైనంత వరకు మోచేతులు వెనక్కి బాగా స్ట్రెచ్ చేయాలి. 2, 3. Be aware on shoulder joint and muscles. 4, 5. Reverse anti-clockwise. 1, 2, 3, 4, 5. Outside, stretch your hands. Turn your palms, hands down. Hand position, chin mudra. Close your eyes. Slowly take deep breath. Inhale and exhale. Do 5 times. Slowly inhale and exhale. Do 5 times.
Slowly take the breath, inhale and exhale. Do 5 times. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకుంటూ ఎడవాలి. శ్వాసపై దృష్టిని ఉంచాలి. ఈ సూక్ష్మ వ్యాయామాలు అనేటువంటివి స్పైనల్ అండ్ ఐ మూమెంట్ అనేవి సెకండ్ ఎపిసోడ్లో మనం నేర్చుకుందాం. చక్కగా ఇప్పుడు చేసేటువంటివి లెగ్ మూమెంట్స్ అండ్ నెక్ మూమెంట్ అండ్ హ్యాండ్ మూమెంట్స్ మరింత మంచిగా పూర్తిగా ఆయా జాయింట్స్ పైన ఆ మూమెంట్ మీద దృష్టి పెట్టి మరింత శ్రద్ధగా చేయాలి. ప్రేయర్ మనం ప్రేయర్ అనేటువంటిది స్టార్టింగ్ ఎండింగ్ చేయడం జరుగుతుంది. అందరం కూడా చక్కగా నమస్కార స్థితికి రావాలి. చేతులు 2 జోడించాలి. హార్ట్ఫుల్ గా చేయాలి. దైవ భావనతో చేయాలి. సే ఓం. నెమ్మదిగా పూర్తిగా శ్వాస తీసుకోండి. सर्वेषां स्वस्तिर्भवतु। ॐ सर्वेषां शान्तिर्भवतु। ॐ सर्वेषां पूर्णं भवतु। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ तत्सत्। ॐ नमः। ओम नमः। Slowly open your eyes.